మేడిగడ్డ ఓ మేడిపండు. ఎస్, ఇది ఏదో రైమింగ్ కోసం వాడుతున్న పదాలు కాదు. మేడిగడ్డ ఓ డొల్లా అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఇవి ఆరోపణలు కాదు, నగ్న సత్యాలను తేలింది. గతంలో మోరాయించిన గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తుంటే వచ్చే శబ్దాలు విని ఇంజనీర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బరాజ్ ఇంకెంత కుంగుతుందో అనే భయం పనులను ముందుకు సాగనివ్వడం లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఒక సూచన చేసింది. వర్షాకాలం రాకముందే మేడిగడ్డలో మొరాయించిన గేట్లన్నీ పైకెత్తాలని చెప్పింది. లేదంటే మొత్తం బరాజ్కే అసలుకే మోసమని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇలా గేట్లు ఎత్తాలని ఎందుకు నిర్ణయించారో ఒకసారి గుర్తు చేసుకుందాం. గతేడాది అక్టోబర్ 21న 7వ నెంబర్ బ్లాక్ కుంగింది. ఈ బ్లాక్లోని 2 పియర్స్కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను ఎత్తలేకపోయారు. కుంగిన సమయంలో నీటి లీకేజ్ను ఆపేందుకు ఏకంగా 40,000 ఇసుక బస్తాలను వేశారు. అయితే ఈ గేట్లను ఎత్తడం అంత ఈజీ కాదు. ఎందుకంటే పునాదులు ఇప్పటికే కుంగాయి. టన్నుల బరువున్న ఈ గేట్లను ఇప్పుడు కదిలిస్తే బరాజ్ మరింత కుంగే ప్రమాదం ఉంది. సో పునాదులపై ఎలాంటి ప్రెషర్ పడకుండా క్రేన్లను ఏర్పాటు చేసి గేట్లను ఎత్తాలన్న ఎన్డీఎస్ఏ సూచన. దీనికి అనుగుణంగా 15వ నెంబర్ను సక్సెస్ఫుల్గా లిఫ్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే 16వ నెంబర్ గేట్ను ఎత్తేందుకు ప్రయత్నించారు అప్పుడు శబ్దాలు, ప్రకంపనలు మొదలయ్యాయి. ఏంటా అని చూస్తే అసలు కింద మొత్తం అగాధమే ఉందని తేలింది. గుంతలు ఇప్పుడు మేడిగడ్డలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నవి ఇవే. వీటిని చూశాక గేట్ల పనుల విషయంలో అడుగు ముందుకు పడడం లేదు. నిజానికి మేడిగడ్డ బరాజ్లో గతంలో భారీ ఎత్తున నీటిని నిల్వ చేశారు. ఆ ఒత్తిడితో బరాజ్ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోయింది. దీంతో అడుగున పెద్ద అగాధం ఏర్పడిందని ఎన్డీఎస్సీ అంచనాకు వచ్చింది. దీని సైజు ఏకంగా 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల వరకు ఉండొచ్చు అనేది ఓ అంచనా. అయితే ఈ అగాధం ఒకే చోట లేదు. బరాజ్ పొడవున కొన్ని చోట్ల చిన్నగా, మరికొన్ని చోట్ల పెద్దగా ఉంది. ఈ అగాధం కారణంగానే 7వ బ్లాక్లో ప్రస్తుతం పియర్లు కుంగిపోయాయి. ఇప్పుడు రిపేర్లకు కూడా ఈ అగాధాలే అడ్డుగా మారాయి. గేట్లను ఎత్తేందుకు ప్రయత్నిస్తే రాఫ్ట్లు డ్యామేజ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? పనులు ముందుకు సాగాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం రాఫ్ట్ కింద భారీ గుంతలకు గ్రౌటింగ్ చేస్తున్నారు. కాంక్రీట్ గ్రౌటింగ్ కోసం 2 మిషన్లను తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తి కావాలంటే వారం టైం పడుతుంది. ఈ పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితేనే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఏదేమైనా వర్షాకాలంలోపు మొత్తం గేట్లు ఎత్తాలి. లేదంటే అప్పుడు వచ్చే వరద కారణంగా మొత్తం బరాజ్నే దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి గ్రౌటింగ్ పనులు ఫెయిల్ అయితే? ఈ డౌట్ వచ్చిన ఇంజనీర్స్ ప్లాన్ బిని రెడీ చేశారు. అవసరమైతే మొత్తం గేట్ని తొలగించేందుకు రెడీ అవుతున్నారు. అసలు మేడిగడ్డ బరాజ్ కింద భాగంలో బొరియలు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాయి? దీనికోసం ఎక్స్పర్ట్ కమిటీ 3 సంస్థలను సూచించింది. ఈ సంస్థలతో అన్ని పరీక్షలు చేయించనున్నారు. ఆ సంస్థల రిపోర్ట్ ఆధారంగా ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని ఆ అగాధాల్లో నింపి వాటిని పూర్తి చేయనున్నారు. ఇలా ప్రెషర్ గౌటింగ్ చేసిన తర్వాత గేట్లు ఎత్తే పనులు ప్రారంభం కానున్నాయి. అసలు ప్రాజెక్టులో ఈ అగాధాలు ఎందుకు ఏర్పడ్డాయి? దీనికి ఆన్సర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమని తెలుస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్టు 2019లో పూర్తయింది. ఆ ఇయర్లో వచ్చిన వరదలకే బరాజ్ దెబ్బతింది. కానీ ఈ విషయాన్ని అప్పటి ఇంజనీర్లు గుర్తించి ప్రభుత్వానికి చెప్పినా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి ప్రతి ఇయర్ కొంచెం కొంచెంగా బరాజ్ డ్యామేజ్ అవుతూ వస్తుంది. చివరకు కుంగిపోయింది. ఇప్పటికీ ఈ డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. వచ్చే వర్షాకాలంలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఏంటన్నది ఇంజనీర్ల భయం. అసలు మేడిగడ్డ ప్రాజెక్టు భవితవ్యం ఏంటి? భవిష్యత్తులో మళ్ళీ అది బరాజ్గా పనిచేస్తుందా లేదా? సమాధానాలు రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఒకటి మాత్రం నిజం, నెక్స్ట్ సీజన్కి కూడా బరాజ్తో ఎలాంటి ఉపయోగం లేదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.